వెల్కమ్ టు ఎడ్యుకేషన్ చౌరస్తా. సో డిఎస్ స్టూడెంట్స్, టెట్ ఆస్పిరెంట్స్, సో మీ అందరికీ కూడా మన యొక్క డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా ఏపీ టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో 2021లో మనకి లాస్ట్ టెట్ రాయడం జరిగింది. దాని తర్వాత ట్రైనింగ్ అయిన వాళ్ళకి లేకపోతే అప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది ఒక చిన్న అవకాశం. ఎందుకంటే చిన్న అవకాశం, దీనికి ఎక్కువ టైం ఇవ్వడం జరగలేదు. సో అవకాశం ఇచ్చారు కానీ పూర్తిగా యూజ్ చేసుకోవడానికి సమయం సరిపోకపోవచ్చు. కానీ ప్రయత్నం మానవ లక్షణం. సో ప్రయత్నం చేయాలి, మనుషులు కదా. సో అందువల్ల ప్రయత్నం మనం విడిచిపెట్టకూడదు. సో ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్, గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ని మీ స్క్రీన్ మీద ఉంది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఆర్టీఈ యాక్ట్ ప్రకారం, ఎన్సిటీ గజెట్ ఏదైతే ఉందో దాని ప్రకారం టెట్ అనేది మనకి ఆ జీవోలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మ్యాండేటరీ కనుక మనకి ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఇప్పుడు మనకి డిఎస్సి ముందు ఒక టెట్ని నిర్వహించడం జరుగుతుంది, ఏపీ టెట్ 2024 పేరుతోటి. ఓకే అండి. సో దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన రాష్ట్రంలోని ఉన్న, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లోని ఎక్సెప్ట్ మన్యం అండ్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్స్, ఈ 2 జిల్లాలు తప్ప అన్ని జిల్లాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉంటాయి. సో ఈ జిల్లాల వాళ్ళకి నియర్ బై డిస్ట్రిక్ట్స్, దగ్గరలో ఉన్న జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు చూస్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో నెక్స్ట్ మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆర్టీఈ యాక్ట్, ఎన్సిటీ వీళ్ళ రూల్స్ ప్రకారం ప్రతి స్కూల్లోనూ కూడా టీచింగ్ చేయవలసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టీచ్ చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీ టెట్ అనేది క్వాలిఫై ఉండాలి. సో దాని ప్రకారం ఇప్పుడు టెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ స్కూల్స్ కానీ, జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ, మున్సిపల్ స్కూల్స్ కానీ, ఏపీ మోడల్ స్కూల్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, సొసైటీ స్కూల్స్ కానీ, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్, ఇలా ఏ మేనేజ్మెంట్ స్కూల్స్ అయినా సరే అందులో ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టీచ్ చేయాలంటే కంపల్సరీ టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలని చెప్పి ఈ ఆర్డర్ అన్నమాట అండి. ఓకే అండి. సో దానివల్ల ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎవరు ఎలిజిబుల్ మీ అందరికీ తెలుసు, డిఎడ్ లేదా బిఎడ్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్. కానీ డిఎడ్ లేదా బిఎడ్ చదువుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే 4th సెమిస్టర్ రాస్తుంటారో వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే వాళ్ళు క్వాలిఫై తర్వాత పాస్ అయిపోయి ఉండాలి ఈ టెట్ రిజల్ట్ వచ్చే టైంకి. ఓకే అండి. సో నెక్స్ట్ వాళ్ళు పాస్ అయినప్పుడు మాత్రమే ఈ టెట్ పాస్ అయితే, క్వాలిఫై అయితే యూజ్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ సిబిఎస్ఈ స్కూల్స్ లేకపోతే ఇటువంటి ఏమైనా ఉంటాయి కనుక వాళ్ళు సీటెట్ అనేది క్వాలిఫై అయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందండి. సో సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు మన ఏపీడిఎస్సి రాయొచ్చా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏపీ టెట్కి ఎలిజిబుల్ కాదు. ఓకే అండి. సో కేవలం వాళ్ళు ఆ సెంట్రల్ సిబిఎస్ఈ స్కూల్స్లోని ప్లస్ ప్రైవేట్ స్కూల్స్లో సీటెట్ క్వాలిఫై అయితే ప్రైవేట్ స్కూల్స్లో టీచ్ చేయడానికి ఎలిజిబుల్. సో ప్రైవేట్ స్కూల్స్లో టీచింగ్ చేయాలంటే సీటెట్ కానీ ఏపీ టెట్ కానీ ఖచ్చితంగా క్వాలిఫై ఉండవలేను. ఓకే అండి. సో నెక్స్ట్ మనకి ఇందులో 4 పేపర్స్ ఉంటాయండి. అంటే పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B, ఈ 4 టైప్స్ పేపర్స్ ఉన్నాయండి. సో వీటిని ఎగ్జామ్స్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా పెడతారండి. సిబిటి ద్వారా మనకి పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్ 1A, పేపర్ 2A మనకి జనరల్ స్టూడెంట్స్ కోసం, జనరల్ స్కూల్స్ కోసం. అలా కాకుండా పేపర్ 1B, పేపర్ 2B అనేవి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. అంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా చేసే డిఎడ్ కానీ బిఎడ్ కానీ జనరల్ డిగ్రీస్ అండ్ జనరల్ టీచింగ్ స్టూడెంట్స్ కోసం అండి. అది స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదండి, వాళ్ళ కోసం పేపర్ 1B, పేపర్ 2B అండి. సో మనకి ఇది పేపర్ వచ్చేవాడికి 150 మార్క్స్కి ఉంటుందండి. సో దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చేవాడికి 750 రూపీస్ అండి. సో ఒకవేళ ఎవరైనా డిఎడ్ చేసి తర్వాత బిఎడ్ చేస్తే వాళ్ళు పేపర్ 1A, పేపర్ 2A రెండు రాసుకోవడానికి ఎలిజిబుల్ అండి. ఒకవేళ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తే వాళ్ళు కూడా 2 రాసుకోవడానికి ఎలిజిబుల్ అండి. ఒకవేళ బీఈడి చేసిన వాళ్ళు 2 మెథడ్స్ ఉంటాయి, 2 మెథడ్స్ 2 పేపర్స్ కూడా, అంటే 2 సబ్జెక్టులు రాసుకోవడానికి ఎలిజిబుల్. సో అటువంటి అప్పుడు 2 పేపర్లో అయితే 2 కన్నా ఎక్కువ రాసుకోవాలనుకుంటే ప్రతి పేపర్కి 750 రూపాయలు చొప్పున ఫీజు పే చేయాలి. ఈ ఫీజుని మన యొక్క వెబ్సైట్ csc.ap.gov.in ఈ వెబ్సైట్లో మనకి 8వ తారీఖు నుంచి కూడా అందుబాటులో ఉన్నది. సో దాంట్లో ఒక పేమెంట్ గేట్వే ఉంటుంది. ఆ గేట్వే ద్వారా ఒక్కొక్క పేపర్కి 750 రూపాయలు చొప్పున మనం ఆన్లైన్లో ఫీజు అనేది పే చేయాలి. ఓకే అండి. సో ఒక్కొక్క పేపర్కి
750 రూపీస్ చెప్పిన. ఓకే, జనరల్గా బీఎడ్ వాళ్ళకి పేపర్ 2A రాసుకుంటారు. సో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అంటే తెలుగు స్కూల్ అసిస్టెంట్, హిందీ స్కూల్ అసిస్టెంట్, ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన ఏదైనా సరే మనకి పేపర్ 2A రాస్తామండి. ఓకే అండి. సో ఆన్లైన్ ప్రొసీజర్ ఇందులో వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఉంది మనకి. సో మనం ఏ విధంగా అప్లై చేయాలి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. సో అది క్లియర్గా చదువుకున్న తర్వాత చేసుకుంటే తప్పులు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఏదైనా పొరపాటున టైపింగ్లో కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ ఏదైనా మిస్టేక్స్ చేస్తే మరలా ఎటువంటి ఎడిట్ చేయడానికి మోడిఫై చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఒక్కసారి మీరు సబ్మిట్ చేశారో అప్లికేషన్ ఎటువంటి మోడిఫికేషన్కి ఛాన్స్ ఉండదు. ఒకవేళ మోడిఫికేషన్ కంపల్సరీ చేయవలసిన పరిస్థితి ఉంటే మరలా మీరు కొత్తగా ఫ్రెష్ అప్లికేషన్ని ఫైల్ చేసుకోవాలి. మరలా 750 రూపాయలు ఫీజు కట్టి మరలా కొత్త అప్లికేషన్ని మీరు నింపుకోవాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చెప్పుకున్నాం కదా 24 డిస్ట్రిక్ట్లో ఎక్సెప్ట్ మన్యం అండ్ అల్లూరు సీతారామరాజు. సో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి సెంటర్స్ ఉంటాయి. ఈ 2 జిల్లాలకి నియర్ బై డిస్ట్రిక్ట్లో సెంటర్ అలాట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మన డిస్ట్రిక్ట్లో మన స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్లు అన్నింటిలో కూడా ఫిల్ అయిపోతే నియర్ బై స్టేట్స్లో సెంటర్స్ని అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇక్కడ సెంటర్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ సెంటర్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే మనకి వెబ్సైట్లోనే ఒక టైం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సెంటర్స్ మనం ఆప్షన్ మనమే ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మనకి సో ఆ సెంటర్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. అందుకని అది ఓపెన్ చేసిన వెంటనే ఇమీడియట్గా మనకు కావాల్సిన సెంటర్ని దగ్గరలో ఉన్న చూసుకుని ట్రాన్స్పోర్ట్ వీలుగా ఉన్న చూసుకుని మనం చూస్ చేసుకోవాలి. లేట్ అయితే మనకి అవి ఫిల్ అయిపోతే మనం తర్వాత కాస్త దూరంగా వెళ్ళవలసి వస్తుంది. బాగా లేట్ అయితే ఎక్కువ దూరం వెళ్ళవలసి వస్తుంది. సో మన ఎగ్జామ్ టైంలో ఆ జర్నీకి టైం వేస్ట్ అయితే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనుక మీరు నెగ్లెక్ట్ చేయకుండా సెంటర్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే ఆఫ్ చేసుకోవాలి. ఓకే అండి. సో ఎలిజిబిలిటీ మనకు తెలుసు. సో ఒకసారి మీరు క్వాలిఫై అయితే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో నెక్స్ట్ ఎవరైతే డిఎస్సి రాయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఏపీ టెట్ క్వాలిఫై అవ్వాలి. సో ముందు ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. సో ఈ టెట్ రాయకపోయినప్పటికీ కూడా సో వాళ్ళు ఇప్పుడు టెట్ ఎందుకు రాస్తామంటే ముందు క్వాలిఫై అవ్వని వాళ్ళు ఒకవేళ క్వాలిఫై అయ్యి అందులో మార్క్స్ తక్కువ వస్తే వెయిటేజ్ పెంచుకోవడం కోసం ఈ ఏపీ టెట్ అనేది రాయడం జరుగుతుంటుందండి. ఓకేనే. సో 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది కదా. సో ఈ 150 మార్క్స్ సంబంధించి మనకి సిలబస్ అన్ని కూడా ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ నెక్స్ట్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. పెట్టారు, అవి చూసుకోండి అమ్మా. సో నెక్స్ట్ ఈ ఫస్ట్ ఇనీషియల్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఫైనల్కి మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. క్వాలిఫైడ్ మార్క్స్ ఎంత అంటే ఓసీ వాళ్ళకి 60% అంటే 90 మార్క్స్ అనేవి మనకి కంపల్సరీ తెచ్చుకోవాలి. బీసీ వాళ్ళకి 50% అంటే 150కి 50% అంటే 75 మార్క్స్. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 40% మార్క్స్ అంటే 60 మార్కులు తెచ్చుకుంటే వీళ్ళు క్వాలిఫై అయినట్టు అవుతుంది. ఓకే అండి. సో ఈ వ్యాలిడిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఈ టెట్లో వచ్చిన మార్క్స్లో 20%ని డిఎస్సిలో వెయిటేజ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రొసీజర్. సో ఎస్జిటి లాంటి సబ్జెక్టులకి లేకపోతే ఎక్కువ మంది అప్లికెంట్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒకే సెషన్లో ఎగ్జామ్ రాయడానికి స్లాట్స్ ఇవ్వడానికి ఖాళీ ఉండదు కనుక ఎక్కువ ఒకటి కన్నా ఎక్కువ సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అటువంటి అప్పుడు ఒక ఎగ్జామ్ ఈజీగా ఒక ఎగ్జామ్ కష్టంగా ఉంటే ఆ ఈజీగా ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్, కష్టంగా ఉన్న వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తుంది కనుక వాటిని నార్మలైజేషన్ చేయడం కోసం ఆ టెక్నిక్ని యూజ్ చేసి ఆ మార్క్స్ని యాడ్ చేయడం కానీ లేకపోతే నార్మలైజ్ చేయడం కానీ జరుగుతుందండి. ఓకే అండి. సో ఈ డేట్స్ అవన్నీ కూడా టెట్ అప్లికేషన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ ఇవన్నీ కూడా 8వ తారీఖు ఫిబ్రవరి 8న మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు నుంచే మనకి పేమెంట్ అనేవి ఫీజు పేమెంట్ అనేది తీసుకుంటుంది గేట్వే ద్వారా. సో దానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 17వ తారీఖు. సో ఆన్లైన్ సబ్మిషన్ కూడా 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18 వరకు ఉంటుందండి. సో మాక్ టెస్ట్ మనకు ప్రాక్టీస్ కోసం ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం ఒక మాక్ టెస్ట్ని మనకి ఫిబ్రవరి 19 నుంచి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మనకి ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి మార్చి 9 లోపు
9 వరకు మనకి ప్రతిరోజు 2 సెషన్స్‌లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మనకి మన సబ్జెక్ట్‌ని బట్టి మనకి ఆహ్, ఒక సెషన్ వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది. సో, మార్చి 10వ తారీఖున మనకి ఇనీషియల్ కీ అంటే లాస్ట్ ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే ఇనీషియల్ కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో ఏమైనా తప్పులున్నా కీలో మిస్టేక్స్ ఉంటే మనకి యాడ్ స్కోర్ కావాలి కనుక దాటిని మనం సరైన ప్రూఫ్స్ తోటి అప్లై చేసుకుంటే, అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే మనకి మార్చే అవకాశం ఉంటుంది కనుక అబ్జెక్షన్ రైజ్ చేయడం కోసం మార్చి 11 తారీఖు వరకున సమయం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాటిని పరిశీలించి ఫైనల్ కీని మార్చి 13 తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ మార్చి 14 తారీఖున టెట్ రిజల్ట్‌ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, డియర్ స్టూడెంట్స్ మీ అందరూ కూడా చక్కగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. జై హింద్.